అందరికీ నమస్కారమండి. ఏడో రోజు సహజ్ యోగా ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ తెలంగాణ సహజ్ యోగా సంస్థ తరఫున నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇంకా కొంతమంది జాయిన్ అవ్వాల్సిందుందండి. మనము ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామో క్లుప్తంగా నేను చెప్తాను. దానికన్నా ముందు ఒక్క క్వెషన్ అడగొచ్చా అండి మిమ్మల్ని? ఎంతమంది ఫుడ్ సోకింగ్ చేయడానికి అవకాశం దొరికింది ఈరోజు? మెడిటేషన్‌కి ముందు? తప్పేం లేదండి. యెస్ అయితే యెస్ అని చెప్పండి. లేదంటే ప్రాబ్లమ్ లేదండి. మీరు మన ధ్యాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ చేయొచ్చు. వెరీ నైస్. వెరీ నైస్. ఒక విషయం చెప్పాలని అడిగానండి ఈ క్వెషను. ఆహ్, ఈరోజు మీరు వెరీ నైస్. వెరీ నైస్. ధ్యానం చేస్తున్న టైంలో మనం ఈరోజు నాభి చక్రం మీద ధ్యానం చేయబోతున్నాం. నాభి చక్రముకి సంబంధించిన వేళ్ళు మన మధ్య వేళ్ళు. మరియు కాళ్ళల్లో బొటన వేళ్ళనమాట. ఈ ప్రదేశంలో మరియు సహస్రారం మీద మరియు వెన్నెముకలో నాభి ప్రదేశంలో బ్యాక్ సైడ్ నాభి ప్రదేశంలో మీరు చేంజెస్‌ని గమనించమని చెప్పడానికి నేను అడిగాననమాట. చాలా అందరికీ తెలుస్తాయండి. ఎందుకంటే మీరు చాలా ప్యూర్ డిజైర్ తోటి చేస్తున్నారు. చాలా, చాలా, చాలా సిన్సియర్‌గా చేస్తున్నారు కాబట్టి మీకు డెఫినిట్‌గా ఆదిశక్తి బ్లెస్సింగ్స్ మీ మీదున్నాయి. కాకపోతే నా తాపత్రయం ఏంటంటే మీకింకా, ఇంకా త్వరగా నేర్పించేసేయాలి, ఇంకా తెలియచేయాలనే ఒక తాపత్రయంతోటి నేను అడుగుతున్నాను ఇవన్నీ. రాలేదు, వైబ్రేషన్స్ అర్థం కావట్లేదు, మాకింకా కొన్ని తెలియట్లేదు అనే విషయంలో మీరు ఎక్కడ ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వైబ్రేషన్స్ మీరు సిన్సియర్‌గా చేయండి. డెఫినిట్‌గా ఒక 2, 3 వారాల్లో మీలో మీరు ఒక పెద్ద చేంజ్‌ని చూడగలుగుతారు. ఓకే. అండ్ ఇంకొక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తున్నానండి నేను. ఇంకా కొంతమంది జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. దే మే బి టేకింగ్ లిటిల్ టైమ్. ఈలోపు నేనొక స్మాల్ క్వెషన్ నిన్న అడిగిన ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆ క్వెషన్ ఏంటంటే శ్రీ మాతాజీ గారి గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాము. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1923 మార్చ్ 21న చింద్వారా అనే ప్లేస్‌లో అది మధ్యప్రదేశ్‌కి మరియు మహారాష్ట్రకి ఒక బోర్డర్ లైన్‌లో ఉన్న ప్లేస్‌లో జన్మించారనమాట. శ్రీ మాతాజీ గారు చిన్నప్పటి నుంచి చాలా డిఫరెంట్‌గా ఉండేవారట. శ్రీ మాతాజీ గారి నాన్నగారు ఆహ్, స్ సాల్వే గారు ఆయన 14 లాంగ్వేజెస్‌లో ప్రావీణ్యులనమాట. అంటే రాయడం, చదవడం, మాట్లాడడం కూడా. మనం తెలుగు ఎంత చక్కగా మాట్లాడి, ఎంత పద్ధతిగా రాస్తామో ఆయన అన్ని లాంగ్వేజెస్ అలా రాయగలిగేవారట. ఆయన ఖురాన్‌ని హిందీలో అంటే ఖురాన్ ఉర్దూలో ఉంటుంది కదండీ! ఉర్దూలో ఉన్న ఖురాన్‌ని హిందీలోకి అనువదించారట. శ్రీ మాతాజీ గారి తల్లిగారు ఆవిడ మన రామానుజంలాగా గణిత శాస్త్రవేత్తజ్ఞులనమాట. సో, శ్రీ మాతాజీ గారు చిన్నతనం నుంచి చాలా డిఫరెంట్‌గా ఉండేవారు. ఎంబీబీఎస్, ఎండీ సైకాలజీలో చేశారు. మరియు స్వాతంత్ర పోరాటంలో కూడా గాంధీ గారి ఆశ్రమంలో ఉండి స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. అండ్ శ్రీ మాతాజీ గారి పేరెంట్స్ కూడా చాలా సందర్భాల్లో జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఈవెన్ శ్రీ మాతాజీ గారు కూడా. సో, తర్వాత శ్రీ మాతాజీ గారు సర్ శ్రీ వాసుదేవ మానవ రూపంలో వచ్చినప్పుడు ప్రతి మానవ సైకిల్‌లో అంటే హ్యూమన్ సైకిల్‌లో ఏం జరుగుతుందో అది జరగాలి. అప్పుడే కానీ మన ఎమోషన్స్ ఏంటి, మన ఫీలింగ్స్ ఏంటి, హ్యూమన్ ఉండే హర్డిల్స్ ఏముంటాయి, హ్యూమన్స్‌లో ఉన్న లాకునాస్ ఏంటి అనేవి తెలుస్తాయి కాబట్టి ఈవెన్ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, షిరిడీ బాబా వీళ్ళందరూ వచ్చింది కూడా ఈవెన్ జీసస్ క్రైస్ట్ అందరూ హ్యూమన్ రూపంలో వచ్చి హ్యూమన్ సైకిల్‌నయితే కంపల్సరీగా వాళ్ళు దే హాడ్ టు గో త్రూ అనమాట. దే హావ్ టు ఫేస్ హ్యూమన్ సైకిల్‌లో హ్యూమన్ నేచర్, హ్యూమన్ లైఫ్‌ని వాళ్ళు చూడాల్సొచ్చిందనమాట. అలాగే శ్రీ మాతాజీ గారు తర్వాత సర్ శ్రీ పి. వాచవ్ గారు పాపాజీ గారు ఆయన ఐఏఎస్ అధికారి అనమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర ఆయన సెక్రటరీగా వర్క్ చేశారు. తర్వాత ఇండియన్ అంబాసిడర్‌గా యూకే గవర్నమెంట్‌లో వర్క్ చేశారు. ఆ తర్వాత ఇండియన్
ఇండియన్ షిప్పింగ్ కార్పొరేషన్‌లో చైర్మన్‌గా కూడా వర్క్ చేశారు. శ్రీ మాతాజీ గారికి కొన్ని రోజులు పోయిన తర్వాత, అంటే ఒక టైమ్ వచ్చిన తర్వాత శ్రీ మాతాజీ గారు ఒక 18 గంటలు నార్గోల్ అనే ప్లేస్‌లో ఒక సముద్రం దగ్గర 18 గంటలు ధ్యానం చేశారనమాట. అప్పుడు శ్రీ మాతాజీ గారు అదే రోజున, అది మే 5న అందరికీ సహస్రార చక్రం, మనం ఈ మెడిటేషన్‌ని మీరు గమనించినట్లయితే మనం ముందు స్టార్ట్ చేసిన రోజు మే 5 అనమాట. అందరికీ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సహస్రారం ఓపెన్ చేసే ఆహ్, 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 అనుమతి, టైమ్‌ని తీసుకురాగలిగారనమాట ఆ రోజు. 18 గంటలు మెడిటేషన్ చేసిన తర్వాత శ్రీ మాతాజీ గారు ఒక్కొక్కరికి మెల్లగా, అంటే ఫస్ట్ చెప్తే హ్యూమన్ మైండ్ యాక్సెప్ట్ చేయదు కదా! ఒక్కొక్కరికి, కొంతమందికి సహజయోగం గురించి చెప్తూ ఆత్మ సాక్షాత్కార అనుభూతిని ప్రసాదించడం స్టార్ట్ చేశారు. అలా 140 కంట్రీలు ఒక్క రూపాయి ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర ఆశించకుండా, ఇది దైవజ్ఞురాలు సాక్షాత్ ఆదిశక్తి స్వరూపం మానవ రూపంలో వచ్చి 140 కంట్రీలు, ఈవెన్ ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, మెనీ ముస్లిం కంట్రీస్, మెనీ క్రిస్టియన్ కంట్రీస్, అంటే భగవంతుడు ఒక్కడేనండి. అందరూ మనలోనే ఉన్నారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కరున్నారు. మనం పోను పోను ఇంకా చాలా తెలుసుకోబోతున్నాము. సో, శ్రీ మాతాజీ గారు 140 కంట్రీలు తిరిగి సహజయోగం గురించి వేల లక్షల మందికి ఈ సహజయోగం గురించి చెప్పారు. ఆహ్, మీరు కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయండి. వాటిలో చూసినట్లయితే చాలామంది ఫారిన్ కంట్రీ వాళ్ళు కూడా చాలా బాగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి హిందూయిజం తెలియకపోయినా కానీ, శ్రీ మాతాజీ గారు చెప్పిన ప్రతి మాట ఎంత బాగా పురాణాలకు కానీ, వాస్తవానికి కానీ, హిస్టారికల్‌గా కానీ ఎక్కడ క్రాస్ చెక్ చేసినా కనెక్ట్ అయిపోయింది కాబట్టి, రియల్ సీకర్స్, అంటే జన్మల నుంచి భగవంతుడి కనెక్షన్ కావాలని కోరుకుంటున్న వాళ్ళైతే గుర్తుపట్టి ఈ ధ్యానం చేయగలుగుతున్నారు. ధ్యానం చేసిన వాళ్ళందరూ ఆరోగ్యంగాను మరియు మానసికంగాను చాలా సంతోషంగా జీవించగలుగుతున్నారు. ఇక ఈరోజు 7వ రోజు అయిన సహజయోగ ధ్యాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందు రోజు మనం ముందు 6 రోజులు మనము ఆత్మ సాక్షాత్కార అనుభూతి, లెఫ్ట్, రైట్ ఛానెల్స్ ఎలా మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి, ఎలా మనం ప్రతిరోజు బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది, మరియు బంధన్ ఎలా వేసుకోవాలి అనేది నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం ప్రతి చక్ర ఎక్కడెక్కడ ఉంటుంది, బాడీ పార్ట్స్‌లో ఉన్న ఆర్గాన్స్ ఏవేవి ఏ చక్రాకి కనెక్ట్ అయి ఉంటాయి అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత ఒక్కొక్క రోజు మనం ప్రాక్టికల్‌గా ఫుడ్ సోకింగ్ కూడా చేసాం. మీరు ఫుడ్ సోకింగ్ చేసి ఈ రోజు రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తోంది. హ్మ్. మూలాధార చక్రం గురించి చాలా డీటెయిల్డ్‌గా నేర్చుకున్నాం. స్వాదిష్టాన చక్రం గురించి కూడా డీటెయిల్డ్‌గా నేర్చుకున్నాం. ఈరోజు మనం అదే విధంగా నాభి చక్రం గురించి నేర్చుకోబోతున్నాం. నాభి చక్రం మీద మెడిటేషన్ చేసిన తర్వాత శ్రీ మాతాజీ గారు నాభి చక్రం గురించి, మనం ఎలా ఉండాలి, ఏంటి విశేషం నాభి చక్రం లో ఉన్న ప్రాబ్లమ్స్, మనం ఎలా ఉంటే మనకు నాభి చక్రంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా ఉంటే మనం ఎంత సంతోషంగా ఉండగలుగుతాం అనేది ఒక చిన్న స్పీచ్ ఉంది. అది కూడా చెప్పారు. ఇవన్నీ మనం ఈరోజు నేర్చుకోబోతున్న విషయాలన్నమాట. ఆలస్యం లేకుండా ఇక మనం నాభి చక్రం మీద మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. జై శ్రీ మాతాజీ. ఈరోజు ఈ సహజయోగ ధ్యాన సాధనకై విచ్చేసినటువంటి యోగులందరికీ హృదయపూర్వక వందనములు, స్వాగతం, సుస్వాగతం. మన 2 అరచేతులు జోడించి హృదయంలో శ్రీ మాతాజీకి నమస్కరించుకుంటూ 2 అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మన అరచేతులలో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానంలో ఉందాము.
ఈరోజు మనం నాభి చక్రం గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుందాము. నాభి చక్రం యొక్క అధిష్టాన దేవతలు శ్రీ లక్ష్మీనారాయణులు. అక్కడే అష్టలక్ష్ములు కొలువై మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఆదిలక్ష్మి, యోగలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అమృతలక్ష్మి, గృహలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఈ అష్టలక్ష్ములు కొలువై మనల్ని రక్షిస్తూ ఉంటారు. నాభి చక్రమునకు అనుసంధానమైన అవయవములు ప్రేగులు, ఉదరము, జీర్ణాశయము, ప్లీహము, కాలేయము, ఇంటెస్టైన్స్, స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్, స్ప్లీన్, లివర్. ఈ అవయవములు సక్రమంగా పనిచేయుటకు సుషుమ్నాలో ఉన్న నాభి చక్రము నుండి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఎడమ నాభి చక్రంలో అధిష్టాన దేవత శ్రీ గృహలక్ష్మి, కుడి నాభి చక్రంలో అధిష్టాన దేవత శ్రీ రాజ్యలక్ష్మి. ఎడమ నాభి చక్రం మీద ధ్యానం చేయుట ద్వారా వచ్చే గుణములు సంతృప్తి, ప్రశాంతత, ధారాళ స్వభావము. కుడి నాభి చక్రం మీద ధ్యానం చేయుట ద్వారా వచ్చే గుణములు హుందాతనం, కుటుంబ ఆర్థిక సమస్యలను పరమాత్మునికి విడిచిపెట్టగలిగే శక్తి. మధ్యనాభి చక్రంలో మనకి వచ్చే గుణములు పాలన, పోషణ, నీతివంతమైన ధర్మబుద్ధి, సంక్షేమము, సిరి సంపదలు, సత్యాన్వేషణ. మన నాభి చక్రములో సమస్యలు వచ్చుటకు కారణములు మత్తు పానీయములు, ఆల్కహాల్ సేవించుట కానీ, చెడు ఆహారపు అలవాట్లు ఉండుట వలన కానీ, ఆహారముపై అమితమైన శ్రద్ధ వలన కానీ, తిండిబోతుగా మారటం వలన కానీ, లేక ఉపవాసములు చేయటం వలన కానీ. నాభి చక్రం యొక్క స్థితిగతులు మనకి మిడిల్ ఫింగర్ మీద తెలుస్తుంది. ఎడమ నాభి స్థితిగతులు ఎడమ చేతి మిడిల్ ఫింగర్ మీద, కుడి నాభి స్థితిగతులు మన కుడి చేతి మిడిల్ ఫింగర్ మీద తెలుస్తుంది. ఇప్పుడు మనం నాభి చక్రం మీద ధ్యానం చేసుకుందాం. దానికోసం ముందుగా ధ్యానం చేసుకునేటకు శ్రీ మాతాజీ గారి అనుమతిని తీసుకొని మనలో గతం నుంచి వస్తున్న ఆలోచనలను భూతత్వం ద్వారా, అలాగే భవిష్యత్తు నుంచి వస్తున్న ఆలోచనలను ఆకాశతత్వం ద్వారా తొలగించుకొని మనలో ఒక సమతుల్య స్థితిని పెంపొందించుకొని మనం ఈ నాభి చక్రం మీద ధ్యానం చేసుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకొని బంధన వేసుకుందాము. ఇప్పుడు మన రెండు అరచేతులు భూమిపైన ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ కూడా మీలోనికి విలీనం చేసి ఈనాటి ధ్యానము చేసుకొనుట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాము.
ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని రైట్ హ్యాండ్ని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా భూతత్వంలోనికి విలీనం చేసి మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి తల్లి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడుపై ఉంచి ఎడమ అరచేతి వేళ్ళని, కుడి అరచేతి వేళ్ళని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ని ఒడిలో ఉంచుకొని లెఫ్ట్ హ్యాండ్ని మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనలో ఉన్న పరమాత్మ ప్రేమ శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా కుడిపార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తు కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడిపార్శ్వంలో ఉన్న అతి ఉష్ణం ద్వారా వచ్చే శారీరక సమస్యలను ఆకాశతత్వంలోనికి విలీనం చేయండి తల్లి. మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనలో నుండి వర్తమానములోకి, ప్రస్తుతంలోకి స్థిరపరచండి తల్లి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం.
ఇప్పుడు మన 2 అరచేతులు ఒడిలో ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తి అయిన పరమాత్ముని శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో వర్తమానంలోనికి స్థిరపరచండి తల్లి. కాసేపు ధ్యానంలో ఉందాం. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్ళని, ఎడమ అరచేతి వేళ్ళని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని ఎడమ నాభి చక్రము పైన ఉంచి ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, మా ఎడమ నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలు, దోషాలను తొలగించండి తల్లి. అమ్మా, మాకు దయచేసి సంతృప్తిని, ప్రశాంతతను, ధారాళ స్వభావమును ప్రసాదించండి తల్లి అని ప్రార్థించి మన ఎడమ నాభి మీద లెఫ్ట్ సైడ్ ఆఫ్ నావల్ పై చిత్తాన్ని ఉంచి కాసేపు ధ్యానంలో నిర్విచార స్థితిలో ఉందాం. ఇప్పుడు మెల్లిగా మన ఎడమ అరచేతిని
కుడి నాభి చక్రం మీద ఉంచి కుడి అరచేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, దయచేసి మా కుడి నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలను, దోషాలను తొలగించి మాకు హుందాతనమును కలుగజేయండి తల్లి. మా కుటుంబ ఆర్థిక సమస్యలను తొలగించువారు మీరే తల్లి అని చెప్పి కాసేపు చిత్తాన్ని కుడినాభి మీద ఉంచి నిర్విచార స్థితిలో ధ్యానం చేద్దాం. ఇప్పుడు మన కుడి చేతిని బొడ్డు మీద అంటే మధ్య నాభి చక్రం మీద ఉంచి ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, మా మధ్య నాభి చక్రమును శుద్ధి చేసి మాలో ధర్మ నిబద్ధతను పెంపొందించండి తల్లి. మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి అని మన చిత్తాన్ని మధ్యనాభి చక్రం మీద ఉంచి నిర్విచార స్థితిలో ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని నాభి చక్రము నుండి హృదయ చక్రము ద్వారా, విశుద్ధి చక్రము ద్వారా ఆజ్ఞా చక్రములోనికి తీసుకువెళ్ళి కుడి అరచేతిని ఆజ్ఞా చక్రము మీద ఉంచి వినమ్రతతో కాస్త తలని ఉంచి, అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా.
దయచేసి మీరు నన్ను క్షమించండి తల్లి. ఎప్పుడైతే మనము అందరినీ క్షమిస్తామో అప్పుడే పరమాత్మని క్షమకి అర్హత పాత్రమవుతాము. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి. నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా. దయచేసి మీరు నన్ను క్షమించండి తల్లి. కాసేపు నిర్విచార స్థితిలో ధ్యానంలో ఉందాం. ఇప్పుడు చిత్తాన్ని సహస్రారం పైకి తీసుకువెళ్ళి, అమ్మా, మా ఆత్మ సాక్షాత్కారమును దృఢపరచండి తల్లి అని అడిగి నిర్విచార స్థితిలో ఉంటూ కాసేపు ధ్యానంలో ఉందాము. మాడుపైన, నుదిటిపైన, వెన్నుపూస పైన, అరచేతులలో, వేళ్ళ కొన మొలలలో, అరికాలలో వస్తున్నటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదములు తెలియజేసుకుందాము. చక్కటి చైతన్య తరంగాలను తద్వారా సచ్చిదానంద యోగాన్ని మనకి ప్రసాదించినందులకు హృదయపూర్వక వందనములతో, శతసహస్ర కోటి వందనములతో నమస్కరించుకుంటూ ధన్యవాదములు తెలియజేసుకుందాం. So in Sahaja Yoga, an artist who is struggling today may become a great artist tomorrow. But still I would say these are temptations. You'll become a great artist, you start earning more money, this, that. But that's not the one you have to really be satisfied with. You will never be satisfied with that. So you move to the third center, which we call as the Nabhi Chakra. This center is, on one side, is made of water, another side with fire. Around it are our 10 valencies, which we can call as our innate religion within ourselves. Now this Nabhi itself, or we can call the solar plexus, or we can say the navel chakra, gives us, as soon as the Kundalini rises, she awakens this, and the light, when it spreads, you become religious. I don't have to tell you anything. You just become. I don't have to say that you don't take drugs. You just don't take it. Overnight I have seen people have given up drugs. Overnight alcoholism, overnight everything. And they enjoy their virtues. That's the best part of it. Some people think, oh, then what is the fun? What is this that you take something in the pub and next day you have hangover? Here you take something and next day you are much better off. It never comes down. It never gives you a reaction. It's not artificial. It's not intoxicating. It is from your nerves. It's bubbling out. So this is the center which is very important in us, because most of us have a problem with this center. And here we have a capacity by this center that we enjoy our generosity. Now all matter, whatever it is, we are materialistic, it's a good idea to be materialistic. But the matter is, the aesthetics of matters are that you can give it to others, suggesting you are loving it. I think that's the only thing a matter can do. And in a very special way you can express that love. For example, somebody likes a particular thing, you go all the way to get it and give that small thing, very small thing, to the person, and the joy, not out of the money that you have spent, but the feelings you have expressed of knowing what that person would love. And this kind of a depth develops within you such lovable, beautiful society you enter into. And you don't need anything, because everybody is looking after your needs. Now I have told them I love flowers, because I don't take anything else. So you must see, whenever I come, my house is so filled with flowers that my husband was saying, let us go live in the garden and let the flowers be here. So you see, the joy of giving comes from this center. And whatever you eat, whatever you have to eat, whatever is good for you, you eat.
You don't have to bother as to what to eat, what not to eat. You just eat whatever is good for you, benevolent for you. You become so wise. And also you please others. You don't displease others by saying, this is bad food, I want that. I want goes away. What do you want? So like you could say, a candle which is not enlightened is waiting to be enlightened, is asking for the light. I want light. But once it is enlightened, it gives light to others automatically. Supposed to be. In the same way, you also start giving your light, your love, your joy to others. Automatically. I don't have to tell you. Nobody has to go through any 10 commandments anymore. Those days are gone. Now automatically you become like that. Very beautiful people, very affectionate and glorious, I should say. If you see the glow on the face of Sahaja-yogis, the face itself is radiant. Many people drop out their 10 years to 20 years in their age, and they are so enthusiastic, never get tired, especially in England. జై శ్రీ మాతాజీ అండి. శ్రీ మాతాజీ గారు చెప్పిన ప్రవచనాన్ని మీ అందరికీ కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. మరి కొంచెం అర్థం అవ్వడానికి నేను తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. ముందుగా ఏం చెప్తున్నారంటే, మనము ఏదో ఒకటి మెటీరియలిస్టిక్‌గా ఒక కోరికతోటి ఒకటి ఆశించి, దానికి ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పారంటే, నేనొక గొప్ప ఆర్టిస్ట్‌నయిపోయి నేను ఇంత డబ్బులు సంపాదిద్దామా, అంత డబ్బులు ఆర్టిస్ట్ అనే కాదండి, మరేదైనా మనం నేర్చుకునేటప్పుడు కానీ, మరేదైనా పని మనం చేసేటప్పుడు కానీ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో కానీ, మనం ఏదైనా ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని చేస్తే దానికి ఫలితం ఉండదు. మీరేది చేసినా కానీ థాట్‌లెస్‌లో చేయండి. మెయిన్‌గా నాభి చక్రం గురించి చెప్పారు. మన మూడవ ఎనర్జీ ఛానెల్, అంటే మన బ్యాటరీ లాగా మనకి శక్తిని అందించే ఛానెల్ మూడవది నాభి చక్రం. అంటే మన బొడ్డు భాగంలో ఉంటుందండి. మన ఎడమ నాభి చక్రము నీటితోనూ, కుడి నాభి చక్రం అగ్నితత్వంతోనూ తయారు చేయబడిందనమాట. భగవంతుడు సృష్టి అలా ఉందనమాట. మనం కొంచెం ఏదైనా హీట్ చేసే వస్తువులు తిన్నట్లయితే మన నాభి చక్రము మరియు మన లివర్ కూడా మంట స్టార్ట్ అవుతుంది. మనకి ఆలోచన విధానం మారిపోతుంది. మన లోపలకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. అదే ఎడమ నాభి ఏదైనా మనము వైబ్రేట్ కాని వస్తువులు కానీ, తెలిసి తెలియకుండా ఏదైనా అన్‌హెల్తీ ఏదైనా తిన్నా కానీ మనకి ఎడమ నాభి చక్రము మనకి ఇబ్బంది తలపెడుతుందనమాట. మెయిన్‌గా మనకున్న క్వాలిటీస్ ఏంటంటే, మనకి ధారల స్వభావం అనేది మన లోపల ఉత్పన్నమవుతుందండి. మరియు మన లోపల హుందాతనం పెరుగుతుందనమాట. మనము నాకు కావాలి, నాకిది కావాలి, అది కావాలి అనే స్థితి నుంచి మనము మీకేం కావాలి, ఏదైనా అవసరం ఉందా అనే ఎంజాయ్ చేసే స్థితికి మనం వెళ్తామనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఏం చెప్పారంటే, ఒక పర్సన్‌కి ఒక చిన్న వస్తువు, ఒక 2 ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్ బొకే ఇష్టం అనుకోండి. మీరు అతను అడగకుండానే తీసుకొని వెళ్ళిపోయి అతనికిచ్చారనుకోండి. ఎంత సంతోషపడతారు అతను? అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టింది కాదు. మీరు తన సంతోషాన్ని ఆలోచించి మీరు ఆయన్ని సంతోషపెట్టడానికి చేసిన పని చాలా మంచిదనమాట. అక్కడ మన నాభి చక్రం చాలా సాటిస్ఫై అవుతుంది. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి మనము ఏది ఆశించకూడదు. అవసరం లేకుండా ఏది మనము వస్తోంది కదా అని వాడుకోకూడదు. అలాగే మనం కూడా మరీ పిసినారితనంగా కూడా ఉండకూడదు. అలా అని చెప్పేసి ఓవర్‌గా ఖర్చు కూడా పెట్టకూడదు. లక్ష్మీదేవిని చాలా జాగ్రత్తగా,
చాలా చాలా ఉన్నతమైన రెస్పెక్ట్ తోటి మనము చూసుకోవాలనమాట. మరియు శ్రీ మాతాజీ గారు ఇంకా ఏం చెప్పారంటే, మనకి నాభి చక్రము ఎప్పుడైతే హెల్తీగా అంటే చాలా ప్రకాశవంతమవుతుందో, ఒక క్యాండిల్ మనం ఎన్‌లైటన్ అయ్యాము అంటే, ఎదుటి వాళ్ళు మనల్ని ఎన్‌లైటన్ చేయండి అనే స్థితికి మన దగ్గరకొచ్చి కూర్చుంటారు. వాళ్ళని కూడా మన స్వభావంతోటి మన మనకున్న ఉద్దేశం, మన ఆలోచన విధానము వాళ్ళని ఎన్‌లైటన్ చేయగలిగితే వాళ్ళు ఆటోమేటిక్‌గా కాంతివంతులవుతారు. అంటే మన లోపల వచ్చే చేంజ్ మనం చెప్పకుండానే 10 మందిలో చేంజ్‌ని వెలిగించగలుగుతాం అన్నమాట. ఇదండి శ్రీ మాతాజీ గారు క్లుప్తంగా చెప్పిన మాటలు. ఒక్కసారి మన చిత్తాన్ని సహస్రారం మీద ఉంచుకొని పూర్తి చిత్తము సహస్రారం మీద ఉంచుకొని ఏ ఆలోచన లేకుండా అమ్మా! మాలో సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాన్ని ప్రకాశవంతం చేయండి. మాకు పూర్తి సంతృప్తి, ధారాళ స్వభావం మరియు హుందాతనాన్ని మా నిండా నింపండి. నాలో వెలుగుతున్న ఈ కాంతి 10 మందిని వెలిగించే శక్తిని ప్రసాదించండి తల్లి. ఇంతటి అద్భుతమైన విద్యను ఆ భగవంతునితో అనుసంధానాన్ని ప్రసాదించి మమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్నందుకు మా హృదయపూర్వక వందనాలు తల్లి. మేమేదైనా తెలిసి కానీ, తెలియక కానీ, అమాయకత్వంతో కానీ, ఇగ్నోరెన్స్‌తో కానీ తప్పు చేసుంటే, తప్పు చేస్తున్నట్లయితే మీరే దయచేసి మమ్మల్ని సరిచేసి, సక్రమమైన మార్గంలో నడిపించండి. మా హృదయం, మా మెదడు, మా సర్వస్వం మీ పాదాల దగ్గర సమర్పించి మేము కోరుకుంటున్న విన్నపం తల్లి. జై శ్రీ మాతాజీ. అదే చిత్తంతో మన కుండలిని జాగృతం చేసుకొని మనకి మనం బంధనిచ్చుకుందాం. జై శ్రీ మాతాజీ. ఇదండి ఈరోజు ధ్యాన కార్యక్రమం.
అర్థమైంది కదా! లక్ష్మీ తత్వం గురించి ఈరోజు ఎంత బాగా నేర్చుకున్నాము. లక్ష్మీ తత్వం అంటే మనకి వస్తున్న దాని గురించి ఆశించడం కాదు. మనం ఇచ్చేది లక్ష్మీ తత్వం అన్నమాట. సో, దానిలో భాగంగానే మీ అందరికీ సహజయోగం గురించి మరింత విద్యను మరియు సహజయోగంలో ఉన్న లోతును మీ అందరికి తెలియచేయడానికి మేము ఇంకా ఎదురు చూస్తున్నామండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ రోజు కానీ, సెకండ్ రోజు కానీ అటెండ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు చాట్‌లో ఇవ్వచ్చండి. నో అని చెప్పి ఇవ్వండి. మొదటి రోజు, రెండవ రోజు ఎవరైనా అటెండ్ అవ్వని వాళ్ళు ఇందులో ఉన్నట్లయితే నో అనే చాట్‌లో చెప్పండండి. మాకర్థమవుతుంది. మీ నంబర్‌ని కూడా చాట్‌లో ఇచ్చినట్లయితే మేము వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసి మీకు ఒక ఎక్స్‌పర్ట్‌ని మీకు కలవడానికి కల్పించడానికి ట్రై చేస్తామండి. సో దట్ మీకింకా కొంచెం డీటెయిల్స్ ఎక్కువగా చెప్తారు. ఇండివిడ్యుయల్‌గా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చనమాట. ఓహ్! ఫస్ట్ రోజు అటెండ్ అవ్వకపోయినా రెండో రోజు అటెండ్ అయ్యారు కదండీ! మొదటి రోజు, రెండో రోజు రెండిటిలో ఏదో ఒక రోజు అటెండ్ అవ్వకపోతే ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. ప్రీతమ్ గారు ఫస్ట్ రోజు కానీ, రెండో రోజు కానీ అటెండ్ అవ్వలేదు మీరు. ఓకే. మీ నంబర్‌ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడానికి ఇస్తారా అండి? ఇంకేదైనా క్వెషన్స్ ఉన్నాయండి? ఎవరికైనా ఏదైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చండి. ఆఫ్‌కోర్స్ అండి. ఆఫ్‌కోర్స్. ప్లీజ్ తీసుకురండి. పిల్లలకి చెప్పడంలో మాకుండే ఆనందం అంతా ఇంతా కాదు. నాకు ఇద్దరు పిల్లలున్నారండి. పెద్ద బాబు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇంటర్మీడియేట్. చిన్న బాబు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నాడు టెక్నికల్‌గా. నిహాంత్ అని పేరుతో చూస్తుండుండొచ్చు మీరు. మీరు తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి సెపరేట్‌గా క్లాస్ కూడా తీసుకుంటాం. మీ పిల్లల్లో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా మాకు సెపరేట్‌గా పింగ్ చేశారంటే పిల్లల కోసం మేము సెపరేట్ సెషన్ తీసుకోవడానికి చాలా ఆనందంగా తీసుకుంటామండి. నేను చాట్ చూస్తున్నానండి మొబైల్‌లో దూరంగా ఫోన్ ఉంది కాబట్టి దయచేసి క్షమించాలి. ఫోన్ చూసుకుంటున్నాను అనుకోకండి. ఓకే. ఎవరైతే పిల్లలకి వాళ్ళకి తగ్గట్టుగా చెప్తే అర్థమవుతుందని అనుకుంటున్నారో, మేము వాళ్ళకి సెపరేట్ క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాము. దయచేసి వాళ్ళ ఫోన్ నంబర్‌లు మాకు చాట్ గ్రూప్‌లో ఆహ్, లేదంటే ఒక నంబర్ ఇస్తానండి. లేదంటే నా నంబర్ అయినా వెంకటకృష్ణ అనే నంబర్ కానీ, శివశంకర్ అంకుల్ గారి నంబర్ కానీ ఎవరైనా పింగ్ చేసినట్లయితే కెన్ యూ ప్లీజ్ హెల్ప్ వెంకట్? Yes, మేము okay. పిల్లలకి Yeah. Yes, Madhima. Can you please give your number or my number or anybody's number, అంకుల్ గారి నంబర్ కానీ ఇచ్చినట్లయితే మనము పిల్లలకి సెపరేట్ క్లాస్ ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మనం ఒక 3 రోజులు క్లాస్ తీసుకుందాము. తర్వాత వాళ్ళు వీళ్ళతో పాటే జాయిన్ అవ్వడానికి మనం అవకాశం కల్పిద్దాం. Okay. నిద్ర వస్తుందంటే ఒక్కటే రీజన్ అండి. మీరు ఎడమ నాడీ వ్యవస్థని మరింత దృఢపరుచుకోవాలి. మీరు కుడి చేతిని భూమాత వైపు, ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి చిత్రపటం వైపు పెట్టుకొని ధ్యానం చేయండి. ధ్యానం చేసేటప్పుడు కొంచెం దూరంగా ఒక క్యాండిల్‌ని మీ ఎడమ చేతికి ఎడమ సైడ్ మాత్రం ఎడమ భాగం వైపు కొంచెం దూరంగా ఒక క్యాండిల్ వెలిగించి పెట్టుకోండి. అది ఎందుకంటే చంద్రనాడి మరింత
చల్లగా అవ్వకపోవడం వల్ల మనకు నిద్ర వస్తుంది అని చెప్పుకున్నాము. మరింత డీటెయిల్డ్‌గా లాస్ట్ సెషన్‌లో మాట్లాడుకుందాం. మీరు అన్‌మ్యూట్ చేసుకొని కూడా అడగొచ్చండి. ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఇంకెవరికి ఏ క్వెషన్స్ లేవనుకుంటున్నాను. మేడం మేడం నేను శ్యామలని. చెప్పండండి. మనం ఏంటి మేడం మేము మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు చేసుకున్నా దీపం పెట్టుకోవాలా మేడం క్యాండిల్? అంటే శ్రీ మాతాజీ గారి చిత్రపటం మీ దగ్గర ఉందండి? మదర్ ఫోటో ఉంది మేడం. నేను ఎంత అరేంజ్మెంట్ చేసుకున్నా, గ్లాస్ పెట్టించుకుని దానిపైన పటం పెట్టించుకున్నాను. అంటే మీరు శ్రీ మాతాజీ గారి ఎదురుగా ఒక దీపం కానీ అగ్నితత్వం కావాలి కదండి మనకి. ఓకే, అదే పెట్టుకుంటున్నాను, రోజు పెట్టుకుంటాను క్యాండిల్. చాలు. మీకు ఇంకా నిద్ర వచ్చినట్టుగా కానీ కొంచెం బరువు ఫీల్ నాకు వైబ్రేషన్స్ రావట్లేదు మేడం. నేను సిన్స్ లాస్ట్ జూన్ నుంచి చేస్తున్నాను. మధ్యలో ఒక 2 సార్లు కొంచెం లైట్ గా వచ్చింది. ఇందాక నాభి చక్రం గురించి చెప్పారు కదా, లెఫ్ట్ సైడ్ నాభి కుడి చేపడిన అక్కడ ఎంత వేడిగా వచ్చిందో మేడం, కుడి చేతికి నాభి చక్రం దగ్గర. అదేనండి. మీరు ఒక్కటి తెలిసింది మేడం. ఒక్క నిమిషం అండి, నాకు అర్థమైంది మీ ప్రాబ్లము. మీకు ఎక్కువగా ఆలోచన ఎక్కువైపోతుందండి. అది కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఆలోచన కావచ్చు, పిల్లలు కావచ్చు, సంసారం కావచ్చు, జాబ్ కావచ్చు, లేకపోతే మనీ మ్యాటర్ కావచ్చు, రిలేషన్స్ గురించి కావచ్చు, ఏదో ఒక దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల ఏంటంటే అదే అగాధంలో ఉండిపోతామండి. ఆలోచన రాహిత్యం అని ఎందుకు అంటున్నామంటే, ఆలోచన లేని స్థితికి ఎందుకు రావాలి అంటే, మన బ్రెయిన్ లో ఉన్న సెల్స్ 2 భాగాలుగా ఉంటాయండి. ఒకటి సబ్ కాన్షియస్, ఇంకోటి సూప్రా కాన్షియస్. మీ ఆలోచనలు మీరు సైలెంట్ గా కూర్చున్నట్టే ఉంటారు, కానీ సైలెంట్ గా కూడా ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి వైబ్రేషన్స్ తెలియవు. వైబ్రేషన్స్ తెలియాలి అంటే మనము గట్టిగా చెప్పుకోవాలి. మీరు ఆ ఆలోచనని ఫర్గివ్ చేయండి. ఆలోచనని వదిలేస్తాను అని మదర్ హెల్పే తీసుకోండి. అమ్మా నేను అందరిని ఒక్కటే అడగాలండి, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా నేను క్షమిస్తున్నాను. మనస్ఫూర్తిగా క్షమించగలగాలి. మనస్ఫూర్తిగా ఆలోచనలో నుంచి బయటకు రావడానికి మనం సిన్సియర్ గా బయటకు వచ్చాలి. అప్పుడు మీకు చాలా వైబ్రేషన్స్ తెలుస్తాయండి. దాంట్లో అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం, ఎంత సిన్సియర్ గా ఇంత భక్తితో మీరు చేస్తున్నారంటే డెఫినెట్ గా మీకు వస్తుంది. ఆ వేడి ఎందుకు బయటకు వెళ్ళిందంటే మీ నాభి చక్రంలో ఉన్న ఆ ఇబ్బందులన్నీ బయటకు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతూనే ఉంటాయి. మీకు వేడి వెళ్ళి తర్వాత చల్లటి తరంగాలు, చైతన్య తరంగాలు మీ చేతుల్లోనూ మీ సహస్రార చక్రం మీద స్టార్ట్ అవుతాయండి. అదే మనకి గుర్తు మీ లోపల ఉన్న ఇంబ్యాలెన్సెస్ అన్ని క్లియర్ అయ్యాయి అనేది. ఓకే, అలాగని రాకుండా ఉండవు. ఎందుకంటే మనది హ్యూమన్ లైఫ్ కదా, అన్నీ చేయాలి మనం. సో మన జీవితం కొనసాగించాలి, అలాగే మనం స్పిరిచువల్ జీవితాన్ని కొనసాగించాలన్నమాట, సాధు జీవనం. ఓకే, అదండి. మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టూ మచ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఆలోచించకుంది మరింత మనం ఇంబ్యాలెన్స్ లోకి వెళ్తాం. అస్సలు ఆలోచించకండి. చేస్తున్న పని పద్ధతిగా చేస్తున్నాము. అదే మేడం, నాకు చాలా విపరీతమైన భయం, ఫ్యూచర్ గురించి ఆలోచన, రిలేషన్స్ గురించి. ఈ మెడిటేషన్ చేసుకుంటే ఎవరన్నా వస్తారా ఏంటి ఏమవుతుంది ఆలోచన మేడం. నాకు చిన్న ప్రాబ్లం కూడా ఉంది మా ఒకళ్ళతోటి. దాంతో చాలా ప్రాబ్లం. మీ పర్సనల్ నెంబర్ ఇస్తే ఒక్కసారి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను మేడం, ప్లీజ్. తప్పకుండా అండి, తప్పకుండా. ఇస్తారా మేడం మీ పర్సనల్ నెంబర్? నాకు ఈ నెంబర్ మీకు ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి మేడం, హాయ్ అని. తప్పకుండా అండి, తప్పకుండా. శ్యామల నా పేరు మేడం. మీరు సుప్రజ గారు కదా. మీ నెంబర్ ఒక్కసారి నా నెంబర్ మీకు డిస్ప్లే అయింది కదా? అయిందండి, నా దగ్గర ఆ నెంబర్ కి నాకు మీ నెంబర్ పెట్టరా మేడం? నేను ఒకసారి మీరు ఫ్రీ ఉన్నప్పుడు నేను మెసేజ్ చేసి కాంటాక్ట్ చేస్తాను మేడం ఒకసారి. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే. ఓకే, ఇంతటితో ఈరోజు ధ్యాన కార్యక్రమాన్ని మనం ముగిద్దామండి. మీ అందరికీ మళ్ళీ పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలండి. ఇంత పేషెంట్గా మా మాటలు వింటున్నందుకు.
మీకు ఉపయోగపడే పని మేము చేయడానికి మీరు మాకు సహకరిస్తున్నందుకు మరింత రుణపడి ఉంటాం. రేపు మనము భవసాగరం గురించి నేర్చుకోబోతున్నాం. అంటే మన నాభి చక్రం పైన ఉండి భవసాగరము 10 గురుతత్వాన్ని మనకు ప్రసాదిస్తుందనమాట. భవసాగరం గురించి నేర్చుకోబోతున్నాం. దయచేసి కుదిరితే దాదాపు మీరు రేపు కూడా ఫుడ్ సోకింగ్ చేసి ధ్యానంలోకి ఎంటర్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీ మాతాజీ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.